వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. అధికారుల బాధ్యత రాహిత్యం వలన ప్రభుత్వం బద్నాం అవుతుంది. అవినీతి అంటే పడి చచ్చిపోయే కొందరు అధికారుల తీరు వలన సమాచార హక్కు చట్టం కాస్త చుట్టబండలు అవుతుంది. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా సమాచారం ఒకటి కావాలని అడిగితే తలా తోకాలని విధంగా సమాధానం ఇచ్చి మేము ఇంతే మా బలుపు అంతే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో తలతిక్క సమాధానం ఇస్తున్న రెవెన్యూ అధికారులు మిగిలిన జిల్లాలలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అంచనా వేయవచ్చు. సమాచార హక్కు చట్టం పరిధి దాటి కొందరు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజా పాలనను అపహాస్యం చేస్తుంది. కనీస పరిజ్ఞానం లేని వారిగా సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారుల ఒంటెద్దు పోకడలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రెవెన్యూ శాఖ కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారుల కనుసన్నల్లోనే తమ విధులు నిర్వర్తిస్తున్నారనేది స్పష్టమవుతుంది. తాము ఎంత సంపాదించాలన్నా తమ అక్రమ సంపాదనకు ఒక ఆధారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ కొంతమంది రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్కి ఈక్వల్గా ఖమ్మం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం 2 కోట్ల నుంచి 5 కోట్లు 8 కోట్ల వరకు కూడా ధర పలుకుతున్న నేపథ్యంలో కొంతమంది దళారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని దాంట్లో వాటాలు పెట్టి స్లీపింగ్ పార్ట్నర్లుగా కొనసాగిస్తూ అక్రమంగా ప్రభుత్వ భూములకు రికార్డులో ట్యాంపరింగ్ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 100 కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమైన తూతు మంత్రంగా నోటీసులు ఇచ్చి తమ అవినీతి దాహానికి ప్రభుత్వ భూములను పనంగా పెట్టేస్తున్నారు. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో 100 ఎకరాల భూములు అత్యంత విలువైన భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబందస్తాల్లో నలిగి ప్లాట్లుగా మారిపోయాయి. దీనికంతటికీ ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల కాసుల కక్కుర్తి, అడ్డమైన గడ్డి తింటంలో సిద్ధహస్తులుగా ఉన్న కొంతమంది రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వ భూములను పట్టాభూములు ప్రభుత్వ భూములుగా ఏమార్చడంతో పాటు కొన్ని భూములకు ఎసెంట్ భూములకు లావణి పట్టాలకు అక్రమంగా ఓఆర్సీలు ఇచ్చి వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దాసోహం అయిపోయారు. వాళ్ళు కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించడం, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తమదైన పాత్ర పోషిస్తూ స్లీపింగ్ పార్ట్నర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని పదుల సంఖ్యలో ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ అధికారులే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా అవతారం చేశారు. అంటే పైకి మాత్రం అధికారులు, లోపాయికారికి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములుగా తయారయ్యారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కొందో ఒక్కసారిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడాదిన్నర క్రితం బాధ్యత స్వీకరించిన తర్వాత కూడా కొంతమంది అధికారులు బాధ్యతారహితంగా ఓఆర్సీలు జారీ చేసి తమ జేబులు నింపుకుంటున్నారు. ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీకు చెప్పే ప్రయత్నం చేసినాము. అమ్మపాలెం గ్రామం, ఏదైతే కొనిజెల్ల మండలం అమ్మపాలెం గ్రామంలో కొన్ని ఇనాం భూములు అక్రమంగా ఓఆర్సీలు ఇచ్చింది కొంత, ఇవ్వకుండా కొంత ఆక్రమణకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోట్ల రూపాయల వ్యాపారాలకు ఒక కొలమానంగా మారిందనే ఒక సమాచారంతో ఆర్టీఐ యాక్ట్ ద్వారా పూర్తి సమాచారం సేకరించేందుకు ఆర్డీఓ కార్యాలయంలో గత ఏడాది దరఖాస్తు చేసిన నేపథ్యంలో ఆర్టీఐ యాక్ట్ కింద మార్చి 1వ తేదీ అంటే దరిదాపులలో 3 నెలల 15 రోజులు దాటిపోయి 4వ నెల దగ్గరలో అంటే దరిదాపులో 120 రోజులు వాస్తవంగా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం సమాచారం 30 రోజుల్లో పూర్తిగా అందించాల్సిన పరిస్థితి. కానీ ఘనత వహించిన ఆర్డీఓ కార్యాలయం మాత్రం చదువురాని దద్దమ్మలు మిగతా వాళ్ళంతా మేమే చాలా తెలివిగల వాళ్ళం, మాకున్న చట్టాలు చట్టంలో ఉన్న లొసుగులు అది మా ఆర్థికంగా చుట్టాలవుతాయి, అది ఎవరికి తెలియదు కాబట్టి మేము ఎలాంటి రికార్డులైనా ట్యాంపరింగ్ చేస్తాం, ఎంతమందినైనా ముంచుతాం, ఎన్ని వేల కుటుంబాలైనా రోడ్డును పడేస్తాం, మేము చల్లగా ఉండే చాలు, మా ఆస్తులు పెరిగితే చాలనే ఒక ధోరణిలో కొంతమంది రెవెన్యూ అధికారులు వ్యవహరించింది. నిజంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లానా లేకపోతే మారుమూల గిరిజన ప్రాంతం చదువు సంధ్య లేకుండా నిరక్షరాస్యులుగా కొనసాగుతున్న ఖమ్మం జిల్లానా అర్థం కాని పరిస్థితి. ఏదైతే ఆర్టీఐ యాక్ట్లో పెట్టిన ప్రకారం ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇనాం భూములు ఎన్ని ఉన్నాయి,
అంటే ఎన్ని ఎకరాలు ఉంది? రెండో ప్రశ్న, 2014 నుంచి ఇప్పటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇనాం భూములు, ప్రభుత్వ భూములు, ఇతరత్ర ఏదైతే వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వ భూములు, ప్రభుత్వం గతంలో సేకరించిన భూములు ఉన్నాయో వాటన్నిటినీ ఇష్టానుసారంగా ఓఆర్సీలు ఇచ్చిన పరిస్థితిలో 2014 గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో, ఎవరిని ముంచాడో, ఎవడి కడుపు ఎవడు కొట్టాడో, ఎవరిని ఏ రకంగా అన్యాయం చేసి అక్రమాల పాల్పడి వేల కోట్లు జేబులో వేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో గత అన్నట్టుగా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన ఓఆర్సీలు ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్ని? ఇది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న, కొణిజేర్ల మండలం అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 7లో ఎన్ని ఎకరాల ఇనాం భూమి ఉంది? అంటే స్పష్టంగా సర్వే నెంబర్తో సహా మెన్షన్ చేసాం. సర్వే నెంబర్ 7లో ఎన్ని ఎకరాల ఇనాం భూమి ఉంది, ఎన్ని ఎకరాలకు ఎవరి పేరు మీద ఓఆర్సీ ఇచ్చారు? అంటే ఒక 7 సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాల 15 ఎకరాల ఇనాం భూమి ఉంటే ఓఆర్సీ కింద ఎకరమా, 2 ఎకరాల, 3 ఎకరాల ఎంత డివైడ్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలకు మీరు అమ్ముడు పోయారు, కొంతమంది రెవెన్యూ అధికారులు అమ్ముడు పోయి తప్పుడు నివేదికల ద్వారా ఓఆర్సీలు ఇచ్చారని సమాచారం. ఆ సమాచారం తెలుసుకోవడం కోసం పూర్తి స్థాయిలో ఆన్ రికార్డెడ్గా సమాచారం కోసం దరఖాస్తు చేస్తున్న పని. ఎన్ని ఎకరాలకి ఎవరి పేరు ఓఆర్సీ ఇచ్చారు, సర్వే నెంబర్ 7లో ఇనాం భూమి పూర్తి వివరాలు ఇవ్వగలరు. ఈ 3 ప్రశ్నలు అచ్చ తెలుగులో చదువుకున్నవాడు ఎవడైనా, ప్రాథమిక పాఠశాల విద్య అభ్యసించిన ఎవరికైనా ఈ 3 ప్రశ్నల సారాంశం తెలుస్తుంది. కానీ ఘనత వహించిన రెవెన్యూ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన గడ్డి తినే కొంతమంది వ్యక్తులు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మారెడ్డి నాగేందర్ రెడ్డి గారికి తెలియజేయనిది ఏమనగా, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మీకు కావలసిన సమాచారం గల ఫైల్ నెంబర్ తెలిపిన ఎడల మీరు కోరిన సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ధృవీకరించి ఇవ్వబడును. అంటే మెదడు మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందో అర్థం కాని పరిస్థితి. ఇనాం భూములకు సంబంధించిన ఫైలు పుటప్ చేయాల్సిన బాధ్యత ఆర్డీఓ కార్యాలయంది, ఓఆర్సీలు ఇవ్వాల్సిన బాధ్యత ఆర్డీఓ కార్యాలయంది. దానికి సంబంధించిన ఫైలు నెంబర్తో సహా ఒక రికార్డు ఎంట్రీ చేసి 20 సంవత్సరాల క్రితమా, 40 సంవత్సరాల క్రితమా, 70 సంవత్సరాల క్రితమా, లేదా 1954-50లో కాస్తా పాని ప్రకారం ఆ రోజు నుంచి రికార్డులు ఎంట్రీ చేసుకొచ్చిన ఇనాం భూములు ఎంత, పట్టా భూములు ఎంత, ప్రతి దానికి ఒక ఫైల్ పుటప్ చేయడం అనేది ప్రతి అధికారి కార్యాలయంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పక్కాగా ఉంటుంది. నేను ఒకవేళ ఏదైనా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును కూడా ఎంట్రీ చేసి ఇన్వాల్వ్లో రిజిస్టర్ చేసి ఆ సెక్షన్లో ఎవరున్నారో ఆ సెక్షన్ వాళ్ళకి ఇస్తే ఆ సెక్షన్లో ఆ నెలలో వచ్చిన దరఖాస్తులు ఏమున్నాయని చెప్పి ఒక ఫైల్ పుటప్ చేయడం అనేది అధికారుల బాధ్యత. ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసి పలానా నెలలో పలానా సంబంధించిన ఫైల్ నెంబరు అంటూ పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి. అంటే ఫైల్ నెంబర్ నాకు తెలిస్తే మరి మీరేం చేస్తున్నట్టు? ఫైల్ నెంబరు అంతర్గతంగా మీరు తయారు చేసుకున్న ఫైలు, ఆ ఫైల్ నెంబర్ నాకు ఎలా తెలుస్తుంది అంటే కేవలం దాటవేత ధోరణి. దీని వెనక కోట్ల రూపాయలు చేతులు మారాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కొంతమంది రెవెన్యూ అధికారులు డబల్ బ్రోకర్లుగా తయారయ్యి అక్రమంగా ఓఆర్సీలు ఇచ్చి లేదా ఇనాం భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబందాస్తాల్లో చిక్కుకునే విధంగా ప్రయత్నం చేసిన తాపత్రయం కనపడుతుంది స్పష్టంగా. 3 ప్రశ్నలకు సంబంధించి ఫైల్ నెంబర్ అంటే అది అంతర్గతంగా రెవెన్యూ అధికారుల సెక్షన్లో ఉండాల్సి. అంటే ఇనాం భూములని ఫైల్ ఏదైతే కంప్యూటరైజేషన్ అయిన దగ్గర ఇనాం భూములను కొట్టగానే సంబంధించిన ఫైల్ నెంబర్లన్నీ మండలాల వారీగా నమోదై ఉంటాయి. ఇనాం భూములు అంటే ఎంఆర్ ఆఫీస్లో కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు. ఆర్డీఓ ఆఫీస్లో ఎందుకు దరఖాస్తు చేశామంటే ఓఆర్సీలు జారీ చేయాల్సిన బాధ్యత, అధికారం ఆర్డీఓకు ఉన్న నేపథ్యంలో ఆర్డీఓ ఆఫీస్లో పూర్తి సమాచారం దొరుకుతున్న నేపథ్యంలో మేము ఆర్టీ యాక్ట్ కింద ఇనాం భూమి అమ్మపాలెం గ్రామంలో ఉన్న ఇనాం భూమి సర్వే నెంబర్ 7లో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలకు ఓఆర్సీ ఇచ్చారు, పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి మేము దరఖాస్తు చేస్తే దానికి సంబంధించిన ఫైల్ నెంబర్ అడుగుతారు. అంటే బుర్ర ఉందా లేదా అనేది కూడా ఒకసారి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఫైల్ నెంబరు ఎవరో ఒక సామాన్య వ్యక్తికి తెలిస్తే ఇంకా మరి ఎందుకు ఆఫీసులో అంతర్గత సమాచారం. అంటే మీరు ఏదైనా ప్రభుత్వ భూమి కానీ, పట్టా భూమి కానీ, ఇతరత్ర ఏ కరస్పాండెన్స్ జరిగినా, ఆర్డీఓ టు ఎంఆర్ఓ జరిగినా, ఆర్డీఓ టు జేసీ జరిగినా, ఆర్డీఓ టు కలెక్టర్ జరిగినా మీరు ప్రతిదానికి ఒక ఫైల్ నెంబర్ వేసి ఫైల్ పుటప్ చేసే బాధ్యత మీది. ఆ ఫైల్ నెంబర్ని వెరిఫై చేయాల్సిన బాధ్యత మీది. కానీ ఒక సామాన్యుడు అడిగిన సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తూ సమాచార హక్కు చట్టం కేవలం కాగితాలకే పరిమితం, అవినీతి అధికారులని, అక్రమాలను అడిగే హక్కు సామాన్యులకు లేదనే రీతిలో నన్ను ఫైల్ నెంబర్ అడుగుతారు. అంటే ఫైల్ నెంబర్ నేను ఎక్కడి నుంచి పట్టరావాలి అంటే ఆర్డీఓ ఆఫీస్లో దొంగతనం చేయాలి.
లేదా కన్నం వేసి ఇనాం భూముల ఫైల్ ఎక్కడ ఉంది, ఏ బీరువాలో ఉంది, ఉన్న ఇనాం భూమి సర్వే నెంబర్ 7లో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలకు ఓఆర్సీ ఇచ్చారు, పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి మేము దరఖాస్తు చేస్తే దానికి సంబంధించిన ఫైల్ నెంబర్ అడుగుతారు. అంటే బుర్ర ఉందా లేదా అనేది కూడా ఒకసారి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఫైల్ నెంబరు ఎవరో ఒక సామాన్య వ్యక్తికి తెలిస్తే ఇంకా మరి ఎందుకు ఆఫీసులో అంతర్గత సమాచారం. అంటే మీరు ఏదైనా ప్రభుత్వ భూమి కానీ పట్టా భూమి కానీ ఇతరత్ర ఏ కరస్పాండెన్స్ జరిగినా, ఆర్డీఓ టు ఎంఆర్ఓ జరిగినా, ఆర్డీఓ టు జేసీ జరిగినా, ఆర్డీఓ టు కలెక్టర్ జరిగినా మీరు ప్రతిదానికి ఒక ఫైల్ నెంబర్ వేసి ఫైల్ పుటప్ చేసే బాధ్యత మీది. ఆ ఫైల్ నెంబర్ని వెరిఫై చేయాల్సిన బాధ్యత మీది. కానీ ఒక సామాన్యుడు అడిగిన సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తూ సమాచార హక్కు చట్టం కేవలం కాగితాలకే పరిమితం, అవినీతి అధికారులని అక్రమాలను అడిగే హక్కు సామాన్యులకు లేదనే రీతిలో నన్ను ఫైల్ నెంబర్ అడుగుతారు. అంటే ఫైల్ నెంబర్ నేను ఎక్కడి నుంచి పట్టరావాలి అంటే ఆర్డీఓ ఆఫీస్లో దొంగతనం చేయాలి, లేదా కన్నం వేసి ఇనాం భూముల ఫైల్ ఎక్కడ ఉంది, ఏ బీరువాలో ఉంది, ఆ సెక్షన్ వాళ్ళు ఎవరు అంటూ వాళ్ళకు తునమోపనం ఇవ్వటమా అంటే ఫైల్ నెంబర్ సంపాదించుకోవాలి. లేదా అర్ధరాత్రి దొంగతనానికి పోయి ఇనాం భూముల ఫైల్ నెంబర్ కనుక్కొని ఇనాం భూముల ఫైల్ నెంబర్, ఈ ఫైల్ నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది నాయన అని నేను అడగాలి. ఇంత దౌర్భాగ్యమైన, ఇంత దిగజారుడు అధికారులు గతంలో ఎప్పుడు కూడా నేను 30 సంవత్సరాల మీడియా వ్యవస్థ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంత దౌర్భాగ్యం. 3 ప్రశ్నలు ఒక్కటే ఒక ఫైల్ నెంబర్ తోటి తూచడు కొట్టేసి, అంటే 4 నెలల నుంచి సాగదీసి ఇనాం భూముల వివరాలు అడిగితే మా దగ్గర ఉన్నా మేము ఇవ్వము, కేవలం మా ఫైల్ నెంబర్ చెప్పాలంటూ. ఎవరైనా దాచిపెట్టుకున్న డబ్బులు బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఓనర్ దగ్గర ఆ అకౌంట్ నెంబర్ ఉంటుంది తప్ప రోడ్డు మీద పంచుకుంటూ పోరు కదా. అదే తరహాలో రెవెన్యూ కార్యాలయంలో ఏ ఫైల్ అయినా ఫైల్ పుటప్ చేయాల్సిన బాధ్యత, ఫైల్ నెంబర్ వేయాల్సిన బాధ్యత, ప్రతి ఏడాదికి ఇన్ని ఫైల్ తయారు చేసినప్పుడు ఫైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సిన బాధ్యత అధికారులదే. ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, జేసీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్లో మనం ఏది ఇచ్చినా కూడా దానికి కూడా ఫైల్ నెంబర్ వేసి పక్కన పడేస్తారు. దానికి సంబంధించిన కరస్పాండెన్స్ మొత్తం ఆ ఫైల్ ద్వారా నడిపిస్తారు. సో ఇట్స్ ఫైల్ నెంబర్ 1970, 1980, 1990 ఆ ఫైల్ నెంబర్లో పలానా ఇన్వాయిస్ నెంబర్ అని చెప్పి ఎంట్రీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఆర్డీఓ కార్యాలయంలో నిక్షిప్తమై కోట్ల రూపాయల డబ్బులు కింద నలిగిపోయి ఈ ఫైలు లోపాయికారిగా దాచిపెట్టే సంబంధించి దీన్ని ఇవ్వమని అడిగితే 4 నెలల నుంచి నానా తిప్పలు పెట్టి లాస్ట్ ఒక ఫైల్ ముఖం మీద పడేసి మీరు ఫైల్ నెంబర్ తెచ్చుకోండి, మేము వివరాలు ఇస్తాం. మరి మీరు ఎందుకున్నట్టు 1,00,000, 2 లక్షల రూపాయలు జీతాలు తీసుకునేటోళ్ళు ఆర్డీఓ కార్యాలయం మీద నెలకు 20-25 లక్షల రూపాయలు జీతాలు తీసుకునే అధికారులు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు ఆర్టీ యాక్ట్ని అపహాస్యం చేస్తూ ఫైల్ నెంబర్ మేము ఇస్తే మీరెందుకున్నట్టు? ఫైల్ నెంబర్ ఎవరైనా పబ్లిక్ తెలిసే అవకాశం ఉంటుందా? ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకాలో చెవిలో పూలు పెడుతున్న రెవెన్యూ అధికారుల విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇదే తరహాలో ఆర్టీఏ కమిషనర్ల ద్వారా ఏదైతే మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్నా, లేదా అవినీతి అక్రమాలకు అలవాటు పడి 100 కోట్లకు అధిపతులైన కొంతమంది రెవెన్యూ అధికారుల చిట్టా ఇక వరుస క్రమంలో బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికైనా సామాన్యుల అస్త్రం సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేయకుండా ఉన్నలో ఎంత సమాచారం మీ దగ్గర అంత సమాచారం ఇచ్చి సహకరించాలి. అంతే తప్ప అసలు ఈ కాగితానికి విలువ లేనట్టుగా ఇష్టానుసారంగా ఏది పడితే అది మీరు తెచ్చుకోండి, మేము ఇస్తాం. సామాన్యుడు అడిగిన ఏదైతే దరఖాస్తు ఆ దరఖాస్తుకి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఏ శాఖలోనైనా అధికారిదే. అధికారి అవసరమైతే మొత్తం ఫైళ్ళని వెరిఫై చేసి 60 సంవత్సరాల క్రితం ఫైల్ కావాలన్నా తీసి ఇవ్వాల్సిన బాధ్యత. అంతే తప్ప 60 సంవత్సరాల క్రితం ఆ ఫైల్ నెంబర్ ఎంత అంటే నేను ఎక్కడి నుంచి పట్టరావాలి అంటే నేను మీ ఆఫీస్లో కన్నం వేస్తే తప్ప ఆ ఫైల్ నెంబర్ దొరకదు. ఇప్పటికైనా ఇటువంటి డొంకతిరుడు సమాధానాలు వదిలేసి సక్రమంగా అక్రమాలను బయటపడే విధంగా సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ కానీ, జేసీ కానీ, సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే సమాచార హక్కు చట్టాన్ని ఇట్లా తూట్లు పొడుస్తుంటే ఇక మిగిలిన జిల్లాల్లో మొద్దు నిద్రపోవటమా లేదా పూర్తిగా తూచట్టు పక్కకు పడేస్తున్న నేపథ్యం. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన చేయాలి అంటే ఖమ్మం జిల్లా నుంచే రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నాం.